తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. భారతదేశంలో అత్యంత సంపన్నమైన కుటుంబం అంబానీలది. ప్రస్తుతం అనంత్ అంబానీ పెళ్లి జరిగిన సందర్భంగా భారతీయులే కాకుండా ప్రపంచమంతా కూడా వీరి గురించి మాట్లాడుకున్నారు, వేడుకలను తిలకించారు. అనిల్ అంబానీ టీనాను వివాహం చేసుకోవటం, మీడియాకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం, ఆస్తి పంపకాల విషయం కానీ, వ్యాపారంలో నష్టపోవటం, ఇప్పుడు వారి పిల్లల ఎదుగుదల వంటి విషయాల వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక ముఖేష్ అంబానీ గురించి చెప్పనవసరం లేదు. బిజినెస్ సామ్రాజ్యం విస్తరణ వల్ల, భారతదేశంలో అత్యంత ధనవంతుడు లాంటి విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అత్యంత ఘనంగా జరిగిన వారి పిల్లల వివాహాల సందర్భంగా కూడా దేశ ప్రజలంతా వారి వార్తల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలా ధీరుభాయ్ అంబానీ పిల్లలుగా వీరి గురించి అందరికీ తెలుసు, కానీ వీరి సోదరీమణుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వారు తమ గురించిన వార్తలేవి బయటకు రావటానికి అంతగా ఇష్టపడరు. కానీ అనంత్ వివాహం వల్ల మీడియా దృష్టి ఆమెపై పడింది. ధీరుభాయ్ అంబానీ చిన్న కూతురైన నీనా కొఠారీ వివాహం 1986లో వ్యాపారవేత్త అయిన భద్రా శ్యామ్ కొఠారీతో జరిగింది. వారిది కూడా సంపన్నమైన కుటుంబమే, వందల కోట్ల వ్యాపారాలను కలిగి ఉంది. వీరికి 2 పిల్లలు, కూతురు నయనతార, కుమారుడు అర్జున్ కొఠారీ. 2003లో నీనా కొఠారీ తన వ్యవస్థాపక వెంచర్ జావా గ్రీన్స్ ఫుడ్ అండ్ కాఫీ ఫ్రాంచైజీని ప్రారంభించి వ్యాపారవేత్త అయ్యారు. 2015లో భద్రా శ్యామ్ కొఠారీ క్యాన్సర్ వ్యాధి వల్ల మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో నీనా కృంగిపోకుండా మనోధైర్యంతో పిల్లల్ని పెంచుకోవడమే కాకుండా కంపెనీల బాధ్యతలను కూడా తీసుకుని కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తూనే ఇతర వ్యాపారాలను కూడా చూసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు అర్జున్ కొఠారీ కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగా, ఇక నీనా కుమార్తె నయనతార కేకే బిర్లా మనవడు శ్యామ్ శోభన భారతీయుల కుమారుడు షమిత్ భారతీయను వివాహం చేసుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.